హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ ఆఫ్ మేకింగ్ 100 ఆర్డర్స్. ఈరోజుకి ఆర్డర్స్ వచ్చేసరికి 8. మనం ఇంకా 100 రీచ్ అవ్వడానికి 92 ఆర్డర్స్ మిగిలి ఉన్నాయి. లెట్స్ గో హౌ ఇట్ గోస్. ఈరోజు వచ్చేసరికి ఫుల్ ప్రొడక్షన్ అనమాట. సాటర్డే ఈవెంట్ ఉంది, దానికోసం ప్రొడక్షన్ చేస్తున్నాము. ఫుల్ ఫోర్స్లో పోతుంది ప్రొడక్షన్. లెట్స్ గో. సో ఈరోజు వచ్చేసరికి ఫుల్ ప్రిపరేషన్ ఫర్ స్టాల్. సో మనకి ఏం కావాలో అన్ని ముందులే రాసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని కేక్స్ అయితే ఆల్రెడీ చేసేసాను. ఈరోజు ఎట్లా అంటే కప్ కేక్స్ ఆల్రెడీ చేసాము, దాన్ని ఐసింగ్ చేయడం, ఇంకా ప్యాక్ చేయడము, అన్ని బాక్సెస్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. రేపు స్టాల్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలన్నమాట. సో అక్కడ కనిపించేటప్పుడు కస్టమర్స్కి ఇట్లా కనిపించకూడదు అనమాట. చిందరబందర్గా ఇట్లా అన్ఆర్గనైజ్డ్గా అస్సలు కనిపిస్తే అస్సలు కొనరనమాట. ఇంకా ఫుడ్ విషయం వచ్చేసరికి చాలా నీట్గా ఉండాలి. హ్యాండిల్ చేసేటప్పుడు కానీ, సర్వ్ చేసేటప్పుడు కానీ, హౌ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద బాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ నీట్ అండ్ వెరీ క్లియర్. సో మెయిన్లీ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇంపార్టెన్స్ చూపిస్తారనమాట. సో మేము బ్రౌనీస్ కూడా ఆల్రెడీ చేసామన్నమాట, కొన్ని స్టాక్ ఉన్నాయి. సో హర్షితకి నేను చూపిస్తున్నాను ఇప్పుడు బ్రౌనీస్ ఎట్లా కట్ చేయాలని చెప్పేసి. బేసిక్గా మేము 5x5 సెంటీమీటర్స్ కానీ 7x8 సెంటీమీటర్స్. ఇక్కడ బ్రౌనీస్ని క్లాడ్ కాకా అని కూడా అంటారనమాట. సో బ్రౌనీస్కి క్లాడ్ కాకాకి డిఫరెన్స్ ఏమంటే లోపల టెక్స్చర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మడ్ కేక్ అని కూడా అనొచ్చు అనమాట. చాలా బాగుంటుంది వెనీలా ఐస్ క్రీమ్లో తింటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం 7x8 సైజెస్ కట్ చేస్తున్నాం అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో దాని మీద గనాష్ కానీ లేకపోతే వేరే క్రీమ్స్ కానీ వేసేసి ఇచ్చేయచ్చు, సర్వ్ చేయొచ్చు. అంటే నా పర్సనల్గా నేను బ్రౌనీస్ కానీ క్లాడ్ కాకా కానీ తినాలంటే లైట్గా వార్మ్ చేసుకొని తింటాను. చాలా బాగుంటుంది వార్మ్ చేసిన ఐస్ క్రీమ్ తింటే. నెక్స్ట్ వచ్చేసరికి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కప్ కేక్స్ చేసాం. సో వీ హ్యావ్ స్ట్రాబెరీ, వెనీలా, చాక్లెట్, రెడ్ వెల్వెట్. ఈ ఈ 4 ఫ్లేవర్స్కి డిఫరెంట్ ఐసింగ్ కూడా కావాలన్నమాట మనకి. సో దట్స్ ద క్రేజీ పార్ట్. స్ట్రాబెరీ ఐసింగ్ చేయలేదు, స్ట్రాబెరీ ఐసింగ్ తర్వాత చేస్తాను. సో ప్రజెంట్ అయితే చాక్లెట్ ఉంది, వెనిలా ఉంది అండ్ రెడ్ వెల్వెట్ ఉంది. నా పర్సనల్ ఫేవరెట్ ఇవన్నిట్లో వచ్చేసరికి రెడ్ వెల్వెట్ చాలా బాగుంటుంది. అండ్ ఐసింగ్ వచ్చేసరికి వెనిలా ప్లస్ ఒక చీజ్ టైప్ ఆఫ్ క్రీమ్ని కలుపుతాను అనమాట. సో ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్. అండ్ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్, అరోమా అవన్నీ వేస్తాం కదా, సో క్రేజీ ఉంటుంది టేస్ట్. సో ఐసింగ్ చేయడానికి ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది. సో నేను అన్ని ఐసింగ్ నేర్చుకోలేదు, స్టాండర్డ్ ఐసింగ్ చేయడం నేర్చుకున్నాను, విచ్ ఈజ్ మచ్ ఈజియర్ అనమాట. కాంప్లికేటెడ్గా ఉండదు, బట్ ఇట్ లుక్స్ గుడ్ యాజ్ వెల్. సో ఇట్లా నేను స్క్రీన్ మీద అది మీకు వీడియోలో కనపడుతున్నప్పుడు చాలా ఈజీగా చేస్తున్నా కదా, అక్కడ దాకా రావడానికి నాకు అసలు క్రేజీ టైం పట్టింది. సో మనం చేతులు వేడిగా ఉండకూడదు, వేడిగా ఉంటే మెల్ట్ అవుతుంది, సరైన ప్రెషర్ అప్లై చేయాలి, కంటిన్యూస్గా రావాలి. అండ్ బటర్ క్రీమ్లో గ్యాప్స్ ఉండకూడదు, బటర్ క్రీమ్లో ఏమన్నా ప్లమ్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ వచ్చేదే ఈ బటర్ క్రీమ్. బటర్ అడిగితే ఈ దునియాలోనే చాలా చాలా ఇంపార్టెంట్ వస్తువు అనేది టైం. ఓకే, వెన్ యూ టాక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఏం కావాలి, ఎంత కావాలి అని ఎంత ఆలోచించినప్పుడు నువ్వు టైం ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతావు అనేది ఆలోచించాలి ముందర. నీ డైలీ లైఫ్ యాక్టివిటీలో అట్లీస్ట్ 1.5 to 2 hours నువ్వు నీ ఐడియా కోసం ఇన్వెస్ట్ చేయగలిగితే, సో ఇట్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అదే నీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాత మనీ ఎట్లాగైనా వస్తాయి. నువ్వు కావాలనుకున్నది చేయాలనుకుంటే ఎట్లాగైనా మనీ వస్తాయి. ఈ టాపిక్ గురించి మనం ఎక్స్టెన్సివ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్స్ గెట్ ఆన్ టు ద వర్క్. సో ఇప్పుడు నేను రెడ్ వెల్వెట్ ఐసింగ్ చేస్తున్నాను అనమాట. డ్యూయల్ కలర్ నాకు భలే ఇష్టం అనమాట. నా వైఫ్ నేర్పించింది, తను కూడా బాగా చేస్తుంది ఐసింగ్స్. డ్యూయల్ కలర్ వేసాను రెడ్ వెల్వెట్కి, నా ఫేవరెట్ కాబట్టి. అండ్ కప్ కేక్స్ ఐసింగ్ అయిపోయింది. బ్రౌనీస్ నీట్గా కట్ చేసాము, బాక్సెస్ ప్యాక్ చేసుకుని ఇది నెక్స్ట్ డే స్టాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. స్టాల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అ వెరీ వండర్ఫుల్ ప్లేస్. నా డియర్ ఫ్రెండ్ చెప్పాను కదా, బిగ్ ఫ్యాట్ ఇండియన్ పార్టీ అని చెప్పేసి, హీ హ్యాస్ అ రియలీ గుడ్ ఇంటెన్షన్స్, గుడ్ ఐడియాస్ హౌ టు అంటే మన కల్చర్ని చూపించడానికి, ప్రమోట్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ చేసుకోవడానికి. సో ఇది మనం స్టార్టింగ్లో వచ్చామన్నమాట. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ పార్టీ గోనా హ్యాపెన్. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ప్లేస్. ఫుల్ మ్యూజిక్ నడుస్తుంది వెనకాల, సౌండ్ టెస్ట్ చేస్తున్నాడు.
యూ కెన్ సీ హర్షిత. సో మనకి ప్లేస్ ఇచ్చారనమాట స్టాల్ సెటప్ చేయడానికి. అండ్ లుక్ చాలా ఇంపార్టెంట్ స్టాల్కి. అది నా వైఫ్ విన్నీ నుంచి అర్థమైందనమాట ఎట్లా చేయాలని. ప్లేస్ని మనం ఎంత ఫన్గా జనరేట్ చేస్తే అంత మంచిదని విన్నీ చెప్తా ఉంటుంది. సో సో అక్కడ నాకు హెల్ప్ చేయడానికి చాలామంది వచ్చారు. బట్ యూనో కొన్ని థింగ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం నేను విక్టరే చేసుకుంటా ఉన్నాము. అండ్ పీపుల్ వర్ వెరీ క్యూరియస్, వచ్చి అడుగుతా ఉన్నారు ఏం చేస్తున్నారు, ఏమైనా హెల్ప్ కావాలా, ఏం చేయొచ్చు అని చెప్పేసి. సో మనము ఆల్మోస్ట్ మన దగ్గర స్టాల్కి కావాల్సినవి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎందుకంటే మేము మల్టిపుల్ స్టాల్స్ పెట్టాము మార్కెట్ సర్వే చేసేటప్పుడు. సో ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ ఓవర్ దేర్. సో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అనమాట బిజినెస్లో కానీ ఏదన్నా కానీ. సో బట్ ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ సజెషన్ ఫ్రమ్ పీపుల్. నా లైఫ్లో నుంచి నేను నేర్చుకున్నవి కొంచెం ప్రోగ్రెసివ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో నేనేదో తోపులాగా చెప్పట్లేదు. డోంట్ ఇఫ్ నా వీడియోల వల్ల ఎవరికైనా హెల్ప్ అయితే దట్స్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ జస్ట్ ఫాలో మై జర్నీ. ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో మొత్తం మీకు చెప్తా ఉంటాను, చూపిస్తూ ఉంటాను. సో ఈరోజు మనం అమ్మేది స్టాల్కి సో కేక్స్ ఉన్నాయి, కప్ కేక్స్ ఉన్నాయి, బ్రౌనీస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇవన్నీ కాకుండా ఇంకొంచెం మంచిగా చేద్దామని చెప్పేసి సేల్ కూడా అవుతుంది అని చెప్పేసి దోశలు వేసామన్నమాట. మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు నాకు పిండి అవన్నీ చేయించడానికి. మనకు అసలు రాదబ్బా. సో రైట్ సైడ్ మీరు చూసుకునే కాటన్ క్యాండీ మెషిన్ అనమాట. మొత్తం సెటప్ చేసాము క్లియర్గా. మొత్తం వ్యూ ఎట్లా ఉంది, పని ఎట్లా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ సెటప్ చేయగానే పీపుల్ వచ్చారు అండ్ దే వర్ టాకింగ్ టు దమ్. అంటే బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విక్టర్ అవన్నీ చూసుకుంటా ఉన్నాడు, ఏదైనా క్వశ్చన్స్ వస్తే నేను చెప్తున్నాను. ఫుడ్ ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. ఇట్ వెంట్ ఓకే. బట్ దిస్ ప్రాస్ అండ్ కాన్స్ ఫర్ ఎవ్రీథింగ్. మంచిగానే జరిగిందని చెప్పుకోవాలి ఫైనల్గా. బట్ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం కొత్త టాపిక్ అండ్ స్టాల్ ఎక్స్పీరియన్స్తో. Until then, bye bye.